ఉపాధ్యక్షుడిని ఈరోజు పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి మా ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి తరఫున ధన్యవాదాలు. మేము ఇప్పుడు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే శాంతి ప్రపంచ శాంతి మహాసభని జయప్రదం చేయమని మేము ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. డాక్టర్ కేఫాల్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని 100 దేశాలు తిరిగి 100 దేశాల అధ్యక్షుల్ని కలిసి మాట్లాడి కొన్ని యుద్ధాలు ఆపి ఈరోజు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు చెన్నై నందన ఏఎంసీ గ్రౌండ్లో భారీ ఎత్తున లక్షలాది మంది ప్రపంచ దేశ మేధావులందరూ కూడా అక్కడికి ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అన్ని మతాలు అంటే క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్లు కానీ హిందూ సమాజం కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కులాలు కానీ అందరూ కూడా ఈ శాంతియుత మహాసభని రేపు ఆదివారం రోజు జరగబోయే 22వ తారీఖు ఆదివారం రోజు 5 గంటలకి నందన గ్రౌండ్లో జరగబోయే ఈ మహాసభని అందరూ జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్కి మేము ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి తరఫున మేము అందరికీ పిలుపునిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి విలేకరులు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.